గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మేమైతే ఈ నవరాత్రుల్లో 9 రోజులు అయితే ఘట్టం పెట్టుకుంటాం ఇంట్లో. ఇప్పుడైతే మా మమ్మీ స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఇంకా మిగతా దేవుళ్ళకి అయితే పూజించింది అయిపోయింది మొత్తం. ఇదైతే మా దేవుని రూము. బాగా పెద్ద ఉందా? ఇక్కడ ఏం పెడతానే? ఇక్కడ ఘటం ఇప్పుడు పీట పెట్టి కలశం పెట్టి ఘటం వేయాలి. ముగ్గేసి పసుపు కుంకుమ వేయాలి. కలశం పెట్టేటందుకు పీట పెడతాం. పీట మీద కలశం పెట్టాలి. ఇక్కడైతే చిన్న డెకరేషన్ చేసిన ఏదో అట్లా. ఈ పీట మీద కూడా ముగ్గేనా? కలశం పెడతాం కాబట్టి ముగ్గు వేయాలి. పసుపు కుంకుమ అయితే ఇప్పుడు ఈ పీట మీద అయితే ఈ కలశం పెట్టినాము. ఈ కలశంలో కొన్ని బియ్యం పోసి కాలకుండా అమ్మవారిని అయితే అలంకరణ చేస్తాం. ముంగటి కదా ఇగో మా అమ్మ అయితే మంచిగా రెడీ అయింది. ఈ ముంబై స్టైల్ రెడీ అయినా. ఇదేంటిది వేలియా? కానీ వేణి వీటితో అల్లరు వేరే అవేం పువ్వులే ఇవే చామంతులు వేని. ఇప్పుడు ఈ అలంకారం చేయడానికి అయితే మా అమ్మ అయితే అప్పుడు కుట్టింది. అదేదో పాత చీర కొత్త చీర కొత్తది. పాత చీరలు దేవునికి పెట్టుకుంటారా? తల్లి వచ్చే కొట్టినా కొడుతుంది. ఎన్ని కుట్టినాయి? మీ దానికి ఒకటి కింద దానికి ఒకటి డబల్ కొట్టిన. చీరలాగా కుట్టినావు. అది వెనుకకి బియ్యం కట్టినాక మళ్ళీ సెట్ చేసుకోవాలి. అట్లా పెట్టినావు అనుకో మీదికి అవుతుంది మొత్తం. ఇక అట్లా ఎక్కుతాయి. కట్టు దానికి ఏం కాదు. నువ్వు కట్టు. వచ్చింది కదా మంచిగానే. అట్లా ఇగ్గా అంటు పెట్టకు. ఇట్లా ఇప్పుడు ప్లేట్ వేసినట్టు అంటు పెట్టు. ఆడబెట్టు. దీనికి అంటు పెట్టు. ఇప్పుడు ఈ కింది కలశం ఇంకా మీ కలశంకి అయితే ఇవి అలంకారం చేసినాము. ఇప్పుడు దీని మీద కొబ్బరికాయ పెట్టి దీనికి అమ్మవారి రూపమే. అమ్మవారి రూపం పెడతా. ఒక నిమిషం. కలశంలో అయితే నీళ్ళు పోసుకోవాలి. ఒక పసుపు కుంకుమ 1 రూపీస్. ఊరకాయ కాబట్టి పసుపు కుంకుమ పెట్టాలి. పసుపు కుంకుమ ఇంకా ఊరు కొబ్బరికాయ ఎందుకు పెడతారు? నార్మల్ కొబ్బరికాయ ఎందుకు పెట్టరు? తీసింది ఊరు కొబ్బరికాయ ఎందుకు పెడతారంటే ఇది అమ్మవారు మొత్తం నిండు కాబట్టి. అది ఇప్పుడు బట్టలు నిండా బట్టలు ఉన్నట్టు అన్నట్టు. ఊరు కొబ్బరికాయ కూడా పూతగంధం పెట్టాలి. పూతగంధం అంటే పాలు పెరుగు కలిపి ఇది కంకణం కలిసేది. అమ్మవారి రూపం అయితే ముంగటి పడుతుందని మీరు కూడా కట్టుకున్నాము. అలంకరణ కాటిక బొట్టు మా అక్క చెప్తాడు చెప్పాను. లేడీస్ ఎట్లా అలంకరణ చేసుకుంటారో అట్లా అమ్మవారికి కూడా అలంకరణ చేయాలి. పువ్వులు నిన్ననే వచ్చింది మా అక్క దుబాయ్ నుంచి. మెడలో దండ. ఇక్కడ ఈ కొనకు గాజులు వస్తాయి. పెద్ద గొలుసా? అలంకరణ అయితే అయిపోయింది. ఇప్పుడు మన కాటిక పౌడరు అద్దాము ఇంకా ఏంటి గాజులు రెడ్ ఇంకా గ్రీన్ గాజుల రెడ్ గ్రీన్. ఇప్పుడు మన ఇంకా కలుషంకి అయితే కట్టినాము. ఆ వీటికైతే
గాజులు వేస్తున్నాము. అమ్మవారికి అయితే ముక్కు పొడుగు పెడుతున్నాం కానీ అది సెట్ అవుతుంది. ఇంకోటి వేరేది అయితే కానీ బాగా చిన్న. వావ్ సూపర్. కొంచెం వెనకతాను ఏది ఇప్పుడు చున్ని మీదకి వెళ్ళి దండ వేయాలనా? దండ వేసినాక చున్నీ పూల దండ ఇవన్నీ ఎన్ని 11 నిమ్మకాయలు? 11 నిమ్మకాయలు. ఇప్పుడు ఇది కుడుక కనుము అమ్మవారికి. పసుపు కుంకుమ అందులో ఒక వక్క, 1 రూపాయి బిళ్ళ, పువ్వు. కుంకుమ వేయాలి. మధ్యలో మధ్యలో జోకులు కూడా ఉన్నాయి. ఘట్టం ఎందుకు ఎత్తారే అమ్మవారికి? ఆమె ఘట్టం అంటే ఇంట్లోనే కూకుంటుంది అమ్మవారు. మరి అలంకరణ ఎందుకు మళ్ళా? అలంకరణ అంటే అది మనకు చూపుడుకు అమ్మవారు ఉన్నదా లేదా అని అట్లా ఆమె నడబెట్టుకొని ఇంట్లో చూసి సత్యం అన్నది ఇంట్లోనే చూపిస్తుంది. ఇదే గట్టకుండా దీన్ని మెయిన్ అమ్మవారికి ఇష్టమైనది ఇది. ఇది వాళ్ళు కుమ్మరోళ్ళు నిష్టతో చేస్తారు కాబట్టి కుండ కడిగితే కడిగినట్టు అయిపోతుంది. అందుకే కడగకుంటేనే పెట్టాలి. అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓక పసుపు కుంకుమ అయితే ఇవి నవధాన్యాలు అయితే మన పుట్టమన్నలే కదా సైడ్కి. ఇవి గోధుమలు, నవధాన్యాలు ఇంకా గోధుమలు 2 మిక్సా? పుట్టమన్ను గద్దె చేస్తాం దీపంకు, కానీ నేను గద్దె వేయక ఇదే మట్టి పోసి మట్టి మీద దీపం పెడతాను. ముగ్గురమ్మల మూల పుట్టమ్మ కాబట్టి 3 వత్తులు వేయాలి. తిల్ల పండ్లు ఇవన్నీ మేము దేవుళ్ళను కావాలని పెట్టుకోలేదు. మా అత్తగారు సంపాదించిన దేవుళ్ళు ఇవి. ఆస్తులు చంపేయాలి, దేవుళ్ళని చంపాయించింది. ఎంత పెద్ద పెడతారు. అమ్మవారికి పెట్టి మనం పెట్టుకోనా? చెప్పవా మమ్మీ నాకు ఫాస్టింగ్ 9 రోజులు నేను తెలుగులో చెప్తా. ఒకటే పూట నైట్ తింటా. ఇంగ్లీష్లో నువ్వు ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ అంటే ఇట్లా 10 అవుతుంది. 10 అయితే మొత్తం 9 రోజులల్లో ఎంత పెద్ద అవుతుందో చూడన్నా. అమ్మవారి పూజ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు నైవేద్యం కూడా పెట్టినాం అందరు. ఆమెకి ఇష్టమైనవి ఫస్ట్ రోజు పోలేలు, అన్నము, పెరుగు. మళ్ళా లాస్ట్ రోజు కూడా పోలేలే. అంబా భవానికి జై, భవాని మాతాకి జై. అమ్మవారికి అయితే పొగ వేస్తున్నాము. ఏదైతే లాస్ట్గా పొగ వేసినామంటే మొత్తం పూజ అయిపోయినట్టే. అదే మమ్మ ఊపాయి
ఇది మైస్ వచ్చి ఆమె బాగా ఇష్టం. సో గైస్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా. ఇంకా మళ్ళీ లాస్ట్ రోజు మళ్ళీ రేపు రోజుకి రోజు డే 1 డే 2 అన్నీ వీడియో పెడతా షార్ట్స్లా. ఇంకా మాతోడు ఇంకొక రేపు యాడ్ అవుతుంది పొద్దున చిన్న పాప మా మడదారు. సో అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.